సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభలో జరిగిన చర్చలు ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ సర్కారుపై ధ్వజమెత్తారు. దేశంలో పరిస్థితి దారుణంగా ఉందని, దేశంలోని పరిస్థితులపై సుదీర్ఘమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం వచ్చాక కూడా అదే పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఒక పిట్ట కథ చెప్పారు. తిరుమల రాయుడు అనే ఒక రాజు ఉండేవాడని, ఆయనకు ఒకటే కన్ను ఉండేదని, దీంతో తనకు ఒకటే కన్ను ఉందని ఆయన చాలా బాధపడేవారన్నారు. ఆయన ఆస్థానంలోనే ఒక కవి ఉండేవారని, ఆయనకు కూడా తనకు గుర్తింపు లేదన్న బాధ ఉండేదన్నారు. రాజుగారి నుంచి బహుమానం పొందాలంటే పొగడాలి అని ఇతరులు ఆ కవికి నూరు పోశారని చెప్పారు. దాంతో ఆ కవి రాజుగారి వద్దకు వెళ్ళి ఓ పద్యం చెప్పాడు. ఈయంత పోయినా కూడా బాధలేదు. మోడీ గారికి చెప్పడం కూడా కాసారి కొద్దిగా మంచిగా చేయాలి, కొద్దిగా బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాందా చెప్తారు. ఆఖరికైనా మాజీ ప్రధాని దగ్గర చెప్తారు. మనకేం తక్కువ సార్, తప్ప దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటాను, ఇక తక్కువ ఉంది మనకు. అక్కడ దాకా ఏదైనా పొరపాటు పోతుంటే అదానికి గోటాలకు జరిగింది, ఇంత భయంకరంగా ఉంది, దేశం అంతా అట్టుకుతాంది. మన దగ్గర సరే, మన దగ్గర ప్రెస్ వాళ్ళు ఏదో గోధి మీడియా అని మోదీ మీడియా అని ఏదో అని వాళ్ళు మరి ఎందుకు రాస్తలేరు పాప, విషయాలు చెప్తలేరు, రాష్ట్రాలు రాస్తున్నారు, చెప్పడం చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ లేదు అధ్యక్ష. లేనప్పుడు కూడా అనవసరంగా పొగడం ఏదైతే ఉంటుందో అది మంచికి దారి తీయదు అధ్యక్ష. ఈమె పూజ, నేను వాస్తవాలు చెప్తా ఉన్నా, ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్. నేనేం కాంగ్రెస్ పార్టీ కాదు, కానీ జరిగిన ఫ్యాక్ట్. వాళ్ళు ఒకటే నమూనా కాంగ్రెస్ వాళ్ళని తిట్టుడు ఎడదాబోతుంది అధ్యక్ష. ఈ మధ్యలో దృష్టి కూడా ఉంటే తమరు గమనించి ఉంటారు. BBC అని ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది అధ్యక్ష. అది రేడియో కూడా వెనకటి నుంచి మసూరే ఉండే 150-200 ఏళ్ళ నుంచి. టీవీ వచ్చినాక వాళ్ళు టీవీ కూడా. ప్రధాని మోదీ ప్రసంగం నిరాశజనకంగా ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్లకు చేరుతుందని మోదీ చెబుతున్నారని, అయితే 3.3 ట్రిలియన్కు మాత్రమే మన ఆర్థిక వ్యవస్థ చేరుకోగలిగిందన్నారు. 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అనేది పెద్ద జోక్ అన్నారు సీఎం కేసీఆర్. ఇండియన్ బర్కు నివేదికపై మోదీ ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. ఈ అంశం దేశ ప్రతిష్టతను బాగా దెబ్బతీసిందన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్ను నిశితంగా గమనిస్తున్నారని సీఎం వివరించారు. ట్రిలియనే అసలు జోక్ అధ్యక్ష. వాస్తవంగా చెప్పండి, సిల్లీ. కనీసం ఏమన్నా పెద్ద చేయాలి కదా. ఎట్లయితే గట్లయితే యాందాకైతే గాందాకపోతాం, కానీ కలనన్నా కనాలి కదా. డేర్ టు డ్రీమ్. ఆ 5 ట్రిలియన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ లెస్, తక్కువ. దానిలో ఇవాళ చేరుకున్నది 3.3 ట్రిలియన్. ఓన్లీ 3.3 ట్రిలియన్ దగ్గరనే ఉన్నది ఇప్పుడు ఇండియా. మరి ఏమైతుంది దేశం గతి? అసలు భూమిమారి అసలు రుగ్మత ఇది పెట్టుకొని, అసలు సంగతి ఇది పెట్టుకొని మీదికి డామ్ డూమ్ డీమ్ డామ్ అంటే ఏం లాభం అధ్యక్ష? బట్టి నోరు గాయి లొల్లి, 2 గంటల ఉపన్యాసం, సాయి సంసారి లచ్చి దొంగ వడిదే బొబ్బ. ఇది ఎవరు వనికొచ్చేదండి? ఎందుకు వనికొచ్చేది? మీనింగ్ఫుల్ గా గిట్లా కాదు గిట్లా వైఫల్యం అంటే ఒప్పుకోవాలి. తప్పు జరిగింది అని జరిగింది, సవరించుకుందాం, చెప్పండి, మీ సలహా చెప్పండి అడగాలి. ఇంకా అట్లా గంభీరంగా ఆ 5 ట్రిలియనే పెద్ద జోక్, అసలు చాలా పెద్ద జోక్ అధ్యక్ష. మరి ఇలా ప్రపంచ దేశంలో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్. బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘ చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా అదే పరిస్థితి ఉందన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. నర్సింగ్ కాలేజీల విషయంలోనూ ఇదే జరిగిందన్నారు సీఎం కేసీఆర్. విచిత్రమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. చాలా విచిత్రమైన పోకడలు కూడా కొన్ని చూస్తా ఉన్నాం. కొన్ని వింత ధోరణులు కూడా అనేక సందర్భాల్లో వీఆర్ కమింగ్ అక్రాస్. అవి ఎట్లెందుకు జరుగుతున్నాయి, ఏంది అని ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అధ్యక్ష. ప్రక్రియలో, ప్రజాస్వామ్య ప్రక్రియలో, జాతి నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి ప్రతి వాళ్ళు కూడా దాన్ని తీవ్రంగానే ఆలోచించాలి అని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. ఏదో ఆషామాషిగా తూకిత్తా మైకిత్తా పార్టీ ఈ పార్టీ అట్లాంటి ఆ పార్టీ ఇట్లాంటి కాకుండా దేశంలో చెలరేగుతున్నటువంటి ధోరణులు, ప్రజల ఆలోచనలు, నెరవేర్చబడకుండా మిగిలిపోయిన ప్రజల యొక్క ఆకాంక్షలు, ఆశలు, మధ్యలో చెలరేగేటువంటి ప్రజల యొక్క ఆక్రోశాలు, వీటన్నిటి సమాహారంగా డెఫినెట్ గా ప్రజా జీవితంలో ఉండేటువంటి వాళ్ళు దీర్ఘమైనటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన, చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అట్లాంటి చర్చలకు వేదికనే ఈ పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి శాసనసభ అని నేను భావిస్తున్నాను. శాసనసభలు, చట్టసభలు దురదృష్టవశాత్తు. ఇక ప్రధాని మోదీ మన్మోహన్ సింగ్ ఎక్కువ పనిచేశారన్నారు సీఎం కేసీఆర్. కానీ ఆయన ప్రచారాలు చేసుకోలేదన్నారు. ది లాస్ట్ డికేడ్ బుక్ను గురించి ప్రస్తావించిన కేసీఆర్ పరిశ్రమలు మూతపడుతున్నాయని, ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని చెప్పారు. మోదీ గెలిచారు, బీజేపీ గెలిచింది, కానీ ప్రజలు ఓడారన్నారు ముఖ్యమంత్రి. ఇక అన్ని రంగాల్లోనూ దేశం తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. దివాలా తీసిన మాదే పై చేయి అన్నట్లున్నారని కేసీఆర్ తెలిపారు. భూమి లేని నిరుపేదలకు రైతు బీమా ఇప్పించలేదు నువ్వు.
ఎస్సీ ఆ 5 ట్రిలియనే అసలు జోక్ అధ్యక్ష, వాస్తవంగా చెప్పండి సిల్లి. కనీసం ఏమన్నా పెద్ద చేయాలి కదా, ఎట్లయితే గట్లయితే యాందాకైతే గాందాకపోతాం కానీ కలనన్నా కనాలి కదా. డేర్ టు డ్రీమ్. ఆ 5 ట్రిలియన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ లెస్, తక్కువ. దానిలో ఇవాళ చేరుకున్నది 3.3 ట్రిలియన్. ఓన్లీ 3.3 ట్రిలియన్ దగ్గరనే ఉన్నది ఇప్పుడు ఇండియా. మరి ఏమైతుంది దేశం గతి? అసలు భూమిమారి అసలు రుగ్మతకి ఇది పెట్టుకొని, అసలు సంగతి ఇది పెట్టుకొని మీదికి డామ్ డూమ్ డీమ్ డామ్ అంటే ఏం లాభం అధ్యక్ష? బట్టి నోరు గాయి లొల్లి 2 గంటల ఉపన్యాసం, సాయి సంసారి లచ్చి దొంగ వడిదే బొబ్బ. ఇది ఎవరు వనకొచ్చేదండి? ఎందుకు వనకొచ్చేది? ఒక మీనింగ్ఫుల్ గా గిట్లా కాదు గిట్లా కాదు గిట్లా వైఫల్యం అంటే కూడా ఒప్పుకోవాలి. తప్పది, తప్పు జరిగింది అని జరిగింది, సవరించుకుందాం, చెప్పండి మీ సలహా చెప్పండి అడగాలి ఇంకా అట్లా గంభీరంగా. ఆ 5 ట్రిలియనే పెద్ద జోక్, అసలు చాలా పెద్ద జోక్ అధ్యక్ష. మరి ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి మనం చూస్తే అమెరికా యొక్క ఆర్థిక శక్తి అధ్యక్ష, వాళ్ళ ఎకానమీ $25 ట్రిలియన్. నెక్స్ట్ చైనా $18.3 ట్రిలియన్. తర్వాత జపాన్ $4.3 ట్రిలియన్, జర్మనీ $4 ట్రిలియన్, ఇండియా 3.4 ట్రిలియన్ దగ్గర ఉన్నాం అధ్యక్ష. ఉన్నాం కానీ కథ డిఫరెంట్. ఇది దీని సంగతి ఇక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అధ్యక్ష? ఇది ఎకానమీ ఉండు వేరు, అసలు ఎకానమీ యొక్క దీని యొక్క అసలు కథ దొరికేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక నియోజకవర్గంలో రేగా కాంతారావు, పాయం వెంకటేశ్వర్ల మధ్య సోషల్ మీడియా వేదికగా పరస్పర యుద్ధం జరుగుతుందని చెప్పొచ్చు. ఇక పాయం వెంకటేశ్వర్లు తన ఫేస్బుక్ వేదికగా రేగా కాంతారావుపై పరోక్షంగా విమర్శలు చేశారు. పోడు భూములు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బినామీల పేర్లపై 500 ఎకరాల భూములు సొంతం చేసుకున్నారని చేసిన వ్యాఖ్యలకు బదులుగా ఇవాళ రేగా కాంతారావు స్పందించారు. తనకు బినామీలు అవసరం లేదని, నువ్వే పెద్ద బినామీ అంటూ తన సోషల్ మీడియాలో వేదికగా రేగా కాంతారావు హాట్ కామెంట్స్ చేశారు.